మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక కీలక ఘట్టం అయితే పూర్తయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. పునర్నిర్మాణం రాజధానికి సంబంధించి మోడీ వస్తారా? రారా? అనేది ఎట్టకేలకు మోడీ అయితే వచ్చారు. పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి, భవిష్యత్తులో రాబోయే మార్పుల గురించి, రాజధాని ఏర్పాటయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది? ఏంటి? మొత్తం మోడీ మాటల్లో చెప్పారు. లేదంటే చెప్పించారు. అంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడైనా ఒక నమ్మకం కలిగిందా? కేంద్రం భరోసాతో ఆంధ్రప్రదేశ్ ఇంకా తిరుగులేదు అని చెప్పి ప్రజలందరూ భావించే పరిస్థితి నిన్న కనిపించిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా బాబు గారి మీద నమ్మకం లేదని నేను ఎప్పుడు అన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకం ఉండబట్టే మొన్న గెలిచారు. కానీ అమరావతి రాజధాని విషయంలో మోడీ గారు నిన్నొచ్చి మాట్లాడడం, అంతేకాదు ఆయన్ని ప్రశంసించడం, ఐటీ రంగానికి సంబంధించి మళ్ళీ మరొకసారి బాబు గారికి తిరగలేదు అంటూ మోడీయే గుర్తు చేయడం మరింత నమ్మకాన్ని పెంచేలాగా ఉందా? ఇక అమరావతి ఇంకా ఆగే ప్రసక్తి లేదు, బాబు గారితోనే సాధ్యం అవుతుంది అనే ఒక భరోసా అయితే కల్పించి వెళ్ళారా మోడీ? జనం నమ్మినటువంటి బాబుని మోడీ కూడా నమ్మారు. ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బాబుది. ఇక్కడ ఒక పరీక్ష అంతే. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారిది ఇంతకుముందు నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇక్కడ ఐటీ గురించి కొన్ని ఇష్యూస్ బాబు గారు చేస్తున్నారని తెలిసి నేను మా అధికారులను క్రాస్ చెక్ చేయమన్నాను. మేము కొన్ని ఫాలో అయ్యాం. అంటే మంచి ఎక్కడ ఉన్నా ఆయన ఫాలో అవుతాడు, తీసుకుంటాడు, చేశాడు. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి గుజరాత్కి ఇక్కడి నుంచి ఎవరన్నా పంపించి తెలుసుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎట్టు ఉండేది కాదు, అసలు విడిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. రాష్ట్రంలో గుజరాత్కి ఎందుకని అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంది దానికి. ఆ వ్యాపారస్తులు ఉండటం వల్ల మన దగ్గర వ్యాపారస్తులు బోల్డ్ ఉన్నారు. బెజవాడ, గుంటూరు ఇవన్నీ వ్యాపార కేంద్రాలే కదా, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాలే కదా మిగతా అన్నీ కూడా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. ఆ టైంలోనే కనుక మనం బాబు గారు కూడా మనం భేషజాలకు పోకుండా, ఏది ఉట్టి ఐటీ 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 అని కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆ దిశగా కూడా వెళ్ళుంటే ఒక వరంగల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హబ్ అయ్యేది. ఎందుకంటే మనకి ఆదిలాబాద్ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, అటు తెలంగాణలో, ఇటు ఉత్తరాంధ్ర అయినా, రాయలసీమ అయినా సరే మనకి తక్కువ ఖర్చుకు దొరికే కూలీలు దొరుకుతారు. అక్కడ మానవ వనరులు విపరీతంగా ఉన్నారు. పద్దాక ఇతర రాష్ట్రాలకు వలసపోయి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెట్టుంటే గుజరాత్లో ఎందుకు సక్సెస్ అయింది? ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ మాన్యువల్ రిసోర్సెస్ అందరినీ అక్కడికి తీసుకొస్తారు, తద్వారా సక్సెస్ అయ్యింది. అసలు ఆ మాన్యువల్ రిసోర్సెస్ ఉన్న చోటకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని రమ్మనుంటే అసలు రాష్ట్ర విభజన గొడవ ఉండేది కాదు. ఎందుకని రాష్ట్ర విభజన గొడవ జరిగింది? హైదరాబాదు అన్నటువంటి కేంద్రంగా అభివృద్ధి జరగటం, హైదరాబాద్ తప్పించి ఇంకోటేమీ లేకపోవడం, దాంతో ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి అసంతృప్తి, ఈ అసంతృప్తిని చల్లార్చుకునేటటువంటి క్రమంలో ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణ ఆస్తులని దోచేసుకుంటున్నారు, ఇక్కడ సంపాదన అంతా హైదరాబాద్లో సంపాదన అంతా ఆంధ్ర వాళ్ళదే అయింది, ఆస్తులన్నీ వాళ్ళదే అయినాయి అన్నటువంటి ఒక ఫీలింగ్తో. కాబట్టి అసలు అదే కనుక అన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఉంటే, అవునా హైదరాబాద్లో తింటాడు, మేము ఇక్కడ సంపాదించుకోవట్లేదు అనే వచ్చేది కదా. ఈ మాటని ఎందుకు ఫ్లేరప్ చేయగలిగారంటే సంపద కేంద్రీకృతం అవడం వల్ల. ఆ రోజునే సంపద కనుక మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంటే అసలు ఈ రోజున వివాదమే వచ్చి ఉండేది. తమిళనాడులో ఎందుకని వేరే గొడవలు ఏం రాదు, మాకు ఆ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రం కావాలని ఎందుకు రాదు అంటే తమిళనాడులో 5-6 ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు చెన్నై ఐటీ హబ్గానే ఉంటే అదే చెన్నైలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది, అలాగే కోయంబత్తూరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అనేక చోట్ల అనేక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి సంబంధించినటువంటి క్లస్టర్స్ ఉన్నాయి వాళ్ళవి వివిధ ప్రాంతాలు, సేలం కావచ్చు, అట్లాంటివన్నీ కూడా. కాబట్టి తమిళనాడులో ఇంకొక కాంట్రవర్సీ రాదు. రెండవది పొలిటికల్ గొడవలు ఎన్నున్నా పరిశ్రమల జోలికి, వ్యాపారం జోలికి పోరు వాళ్ళు. ప్రతి వ్యాపారవేత్త పరిశ్రమ అంటే అక్కడ రాజకీయాలు చేసే ప్రతి వ్యాపారస్తుడు, ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అయ్యి ఉంటారు. కానీ తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయాలి, ఎదుటి వాళ్ళ పరిశ్రమలు దెబ్బతీయాలని ఆలోచన చేయరు అక్కడ. ఈవెన్ కర్ణాటకలో కూడా అట్లాగే ఉంది, మన దగ్గర డిఫరెంట్గా ఉంది. ఈవెన్ అప్పుడు విభజన టైంలో ఇప్పుడు కూడా. కాబట్టి ఈ టైంలో మోడీ రావడం వల్ల ఒక భరోసా ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇది ఫిక్స్. ఈ ముక్కని నరేంద్ర మోడీతో మేము దీన్ని చట్టం చేస్తామని చెప్పించడంలో వీళ్ళు విఫలమయ్యారు. విభజన చట్ట ప్రకారం మేము తీసుకొస్తాం దీన్ని, లేదంటే కనుక దీన్ని నోటిఫై చేస్తాం. ముందు అసలు వీళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నిన్ననే ఒక జీవో జారీ చేసేసి దీన్ని నోటిఫై చేస్తూ దీనికి ఆర్డినెన్స్ జారీ చేసేసి
ఆర్డినెన్స్ ని ముందే జారీ చేస్తారు. ఇప్పుడు నిన్న క్వాంటమ్ సంబంధించినటువంటి సెంటర్ నిన్ననే ఎంఓయూ అవును. అదేదో ముందే కనుక ఇది కూడా చేసేసి ఆర్డినెన్స్ పెట్టేసి అవసరమైతే మొన్నటి అసెంబ్లీ సెషన్ లో ఓకే చేసి ఉండాలి, చేసేసి కేంద్రానికి పంపించేస్తే నిన్న నరేంద్ర మోడీతో అది ఇనాగ్రేషన్ చేపిస్తారనుకున్నాను. ఏది మెట్రో మెగా సిటీగా నిన్న అనౌన్స్ చేస్తారని ఆశపడ్డా నేను. మొన్న నారాయణ గారు చెప్పారు కదా 29 గ్రామాలు ఇట్లా కాదు టోటల్ గా మెగా సిటీగా అనౌన్స్ చేయడానికి బాబు గారు ఆలోచిస్తున్నారని. నిన్న మెగా సిటీ ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో అని ఆశపడ్డా, చేయలేదు. అది నిరాశే. గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా అది నిరాశే. ఎందుకంటే అవసరం అది కదా. నువ్వు ఇంకా 29 గ్రామాలని పట్టు కూర్చుంటే ఎట్లాగా? 29 గ్రామాల్లో నా నవరాలు పెడతాను లేకపోతే క్వాంటమ్ వ్యాలీ పెడతానంటే ఇది మళ్ళీ భవిష్యత్తులో అన్రెస్ట్ కారణం అవుతుంది. అది ఇప్పటికన్నా మెగా సిటీ నిన్న చేసి ఉండాల్సి. అయితే మోడీ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది అన్నటువంటి నమ్మకం కలిగించారు. రియల్ ఎస్టేట్ వాస్తవంగా ఈ 10 నెలల్లో ఏమైందంటే ఈ ప్రాంతంలో చంద్రబాబు వచ్చాక రేట్లు విపరీతంగా పెంచేశారు. 10,000 రూపాయల గజం ఉన్నటువంటిది 25,000కి వెళ్ళింది, 25,000 ఉన్నది 50,000కి వెళ్ళింది. కానీ అందరూ అమ్మేవాడే కానీ కొనేవాడు లేడు ఆ రేట్లలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది అంటే కొనుగోలు చేయడానికి సిద్ధపడచ్చేమో. ముందు దీనికి తోడు ఇప్పుడైనా మోడీ వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడైనా ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి దీన్ని సస్టైన్ చేయాలి, మనం కంటిన్యూటీ తీసుకురావాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. అంటే మోడీ నోటి మాటే ఇప్పుడు నోటిఫై అని అనుకోవాలా? చట్టబద్ధత కల్పించేలో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయం ఏం లేదు. అదే చెప్తుంది దీంట్లో. ఇక్కడ మనం నోటిఫై చెయ్యాలి, ఇక్కడ మనం తీర్మానం చేయాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే ముందు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక కమిటీలు అయ్యో వేసి రాజకీయ కమిటీలు కాకుండా అధికారులతో జ్యూరిస్డిక్షన్ బౌండరీస్, ఫర్ ఎగ్జాంపుల్ నందిగామ దగ్గర నుంచి ఇటు పక్కన పామరు దాకా, ఇటు పక్కన గుంటూరు దగ్గర చిలకలూరుపేట దాకానా లేకపోతే యువతల ఏరియాల వరకు పెడతారా ఏంటనేది, అటు పక్కన తెనాలి పెడతారా లేదా మంగళగిరిని ఎండ్ చేస్తారా ఏంటది, ఇది ఒక జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేయాలి కదా సార్. ఒక్కటి సార్ నోటిఫై విషయంలో చట్టబద్ధ విషయం నాకు ఎప్పటి నుంచి ఒక్క డౌట్ సార్. వాస్తవానికి ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కూడా గతంలో 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు కూడా నోటిఫై చేసి వీళ్ళు పంపించేశారు, కేంద్రం దగ్గరే పెండింగ్ ఉంది అని అప్పుడు కూడా అనుకున్నాం. అయితే ఇప్పుడు కూడా మొన్న కూడా రాజధాని రైతులతో బాబు గారు మాట్లాడింది ఏంటంటే చట్టబద్ధ కల్పించే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నం చేద్దాం, కేంద్రం చేస్తుందని అన్నారు. కేంద్రం దగ్గర నోటిఫై చేయడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా? అందుకని ఈ ప్రాసెస్ ఎప్పుడు ఇక్కడ వరకు ఆగుతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు. అసలు చేస్తే కదా వీళ్ళు ఎవరు చేశారు? అసలు కళ్ళెదురుగుండా కనబడుతుంది కదా, ఎవరు చేశారు? అసలు ఏం చేశారు? నిజం చెప్పండి, ఏం చేశారు అసలు? ఇప్పుడు అమరావతి ఏది? అసలు అమరావతి ఏందో ఇంతవరకు వాళ్ళు డిసైడ్ చేయకుండా ఏం చేశారని చెప్పి నోటిఫై చేస్తారు? ఏం చేశారని కేంద్రం దగ్గర పెండింగ్ ఉంటుంది. 2014 అధికారులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి మొత్తం సింగపూర్ నుంచి ఆ డిజైన్లు అయితే తెచ్చి అప్పుడు అసెంబ్లీలో నోటిఫై చేసేసారు. ఇంకా కేంద్రం దగ్గర నుంచి పార్లమెంట్లో ఆమోదం పొందితే అయిపోతుంది అని చెప్పలేదు అప్పుడు? ఏం చెప్పారు? అది చెప్పుంటే కనుక మరి ఎందుకు అమలు కాలేదట? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి? అది అక్కడ తీసుకొచ్చింది సిఆర్డిఏ చట్టం, అమరావతి చట్టం కాదు. అవును, సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, పిఏ. అంతకు ముందు ఉన్నటువంటి బీజీటీఎం గుడాని మార్చి సిఆర్డిఏ చేశారు, అంతకుమించి ఏం లే. ఇదివరకు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, దాన్ని తీసి సిఆర్డిఏ అని పేరు పెట్టారు, అంతకుమించి ఏమీ లే. ఇప్పుడు హెచ్ఎండిఏ ఇస్ నాట్ ఏ హైదరాబాద్ హెచ్ఎండిఏలో పార్ట్, సిఆర్డిఏలో అమరావతి పార్ట్, నాట్ టోటల్ క్యాపిటల్. ఇది స్పష్టత ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, సిఆర్డిఏ చట్టం కేంద్రానికి సంబంధం లే. రాజధాని అన్నటువంటిది కేంద్రం నోటిఫై చేయాలి. కేంద్రం నోటిఫై చేయాలంటే ముందు అసలు వీళ్ళు ఒకటి డిసైడ్ అవ్వాలి కదా ఏది రాజధాని అని. 29 గ్రామాల రాజధానా? విజయవాడ గుంటూరుతో కలిపినటువంటిది రాజధానా? ఏమో అప్పుడైతే నోటిఫై చేసేసారు, గూగుల్లోనూ కొట్టగానే అమరావతిని వచ్చేస్తుందని పెద్ద పెద్ద మ్యాప్ లేసి కూడా చూపించారు. ఇప్పటికైనా మనం దాంట్లో మెన్షన్ చేస్తే వస్తుంది అని చెప్పి చూపించారు. ఇప్పటికి కూడా క్యాపిటల్ ఏదంటే వస్తుంది, కానీ చట్టబద్ధత ఉండాలి కదా. ఆయన పేరేంది అది, విదేశాలకు వెళ్ళి కైలాసం పెట్టుకొచ్చాడు కదా, నిత్యానంద. అట్లా ఉండకూడదు కదా మనం. నిత్యానందకు కూడా ఆయనది కూడా కొడితే కైలాసం క్యాపిటల్ అంటే అక్కడిది వస్తుంది.
సెపరేట్ ఆ, దేశం. అది అవ్వదు కదా మనకి. మన దేశంలో అది అవును. అసలు ఎక్కడ ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు? వేర్ ఈజ్ అమరావతి? అసలు అమరావతి నగరం ఏది అంటున్నా నేను. అమరావతి ఇప్పుడు అదే రెడీ అనేటటువంటిది అవుతుంది. ఉన్నది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి ఒక ఊరు. నా చిన్నప్పటి నుంచి నేను భూమి పుట్టక ముందు నుంచి ఉంది అది అమరావతి. ధరణికోట రాజధానిగా అమరావతిని పాలకులు ఏలారు అని చెప్పేసి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని చెప్తా ఉంటారు కదా. ధరణికోట నుంచి అమరావతి వచ్చాక ఆయన రాజ్యం దగ్గరదినేసింది. ధరణికోట రాజధానిగా ఉన్నప్పుడు అది సస్యశ్యామలంగా సాగింది. బేసిక్గా అమరావతికి సంబంధించి ఈ రోజుకి కూడా ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. అది పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ. ఇది అమరావతిలో కలుపుతామా? ఆ అమరావతిలో కాదు కదా. అసలు 29 గ్రామాల్లో అమరావతి లేదు. అప్పుడు ఎట్ట పెడతారు? అంటే ఒక ప్రాంతాన్ని తయారు చేసి దానికి రాజధాని నామకరణ అమరావతిని పెట్టారు అంతే తప్ప అమరావతి అప్పుడు ఆ ప్రాంతం స్పష్టత ఇవ్వాలి అంటున్నా నేను. బౌండరీ ఉండాలి కదా. అవును, అంటే బౌండరీ అంటే ఇదే సిఆర్డిఏ చట్టం, సిఆర్డిఏ పరిధిలో లేదు కదా. అది అమరావతి అంటలేదు కదా. అదైనా నగరం కింద అనౌన్స్ చేయాలిగా అంటున్నా. ఒకే బౌండరీలో ఇప్పుడు హైదరాబాద్ లో మియాపూర్ లో సపరేట్ ఎన్నిక, కూకట్పల్లిలో సపరేట్ ఎన్నిక, బంజారా హిల్స్ కు సపరేట్ ఎన్నికలు ఉంటాయా? సపరేట్ మున్సిపాలిటీలు ఉన్నాయా? లేవు కదా. మరి ఇక్కడ అట్లాగుంది. చెన్నైలో అట్లా వేరుగుందా? బెంగళూరు అట్లా వేరుగుందా? మరి ఇక్కడ ఎట్లా ఉంటది? ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి కదా, మండల పరిషత్ ఎన్నికలు జరిగినాయి కదా, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి కదా, మున్సిపాలిటీ మొన్ననే కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుకున్నారు కదా గుంటూరు, విజయవాడలకి. మరి ఇంకెక్కడ ఉంది అసలు? ఇక్కడ సమస్య ఏంటంటే ఏ కార్పొరేషన్కి ఆ కార్పొరేషన్ ఉన్నప్పుడు నగరం ఏది అంటున్నా నేను. సిఆర్డిఏ అని రాసుకుంటే సిఆర్డిఏ అదొక డెవలప్మెంట్ అథారిటీ అంతే, అభివృద్ధి అథారిటీ. అది అవ్వదు కదా. చట్టబద్ధత కల్పించకపోతే, నోటిఫై అనేది జరగకపోతే రేపొద్దున్న భవిష్యత్తులో మళ్ళీ రాజధాని మార్చే అవకాశం మేబీ ఈసారి చెయ్యరు అనుకుంటున్నా. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. వీళ్ళు ఏదో అందులో అన్నాడు కాబట్టి ఆయన మెగా సిటీ అని చెప్పి అనౌన్స్ చేస్తామని. మెయిన్ ఒక్క పాయింట్ దగ్గర ఆగుతోంది. పెట్టుబడులు పెట్టిందంతా మనవాళ్ళంతా 29 గ్రామాల చుట్టూ. ఇప్పుడు మెగా సిటీకి అనౌన్స్ చేస్తేనేమో డెవలప్మెంట్ అంతా బెజవాడ, గుంటూరు వైపుకి టర్న్ అయిపోతుంది అనేది భయం. లేదా ఆ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ డెవలప్ అయిపోతుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన చోట అట్లా ఉండిపోతుంది అనేటటువంటిది భయం. లైక్ మీకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు, ఆ ఏరియాలో ఎప్పటికీ రేట్లు పర్లా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కొనగలరా? హైటెక్ సిటీ దగ్గర కొనగలరా? లేదు కదా. ఇప్పుడు ఇది ఈ క్వాంటమ్ సిటీ ఇట్లాంటివి పెట్టేస్తే ఇక్కడ 100 కోట్లకి వెళ్ళిపోవాలి అన్నది వీళ్ళ ఆలోచన. అదే గుంటూరు, బెజవాడ కలిపితే ఎవడైనా బెజవాడలో కొంటాడు, గుంటూరులో కొంటాడు, కానీ అక్కడ కొనరు. అందుకని వీళ్ళు ఆగుతున్నారనిపిస్తోంది. ఇక్కడ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఆగక్కర్లా, ఓన్లీ తమ సొంత ప్రయోజనాల కోసం ఆగుతున్నట్టు కనబడుతోంది. అది ఒకసారి సరిదిద్దుకుని ఈ కలిపితే చివరికి సెక్రటేరియట్ ఏరియా ఉంటే ఆ ఏరియానే బాగుపడుతుంది కదా. క్వాంటమ్ సిటీ అన్ని నవనగరాలు పెడుతున్నప్పుడు అక్కడే బాగుపడుద్ది కదా. ఓ పక్కన మళ్ళీ జనాల్ని మెప్పించడం కోసం 25 ప్రాంతాలని, 26 జిల్లాలని డెవలప్ చేస్తాను. ముందు ఇక్కడ డెవలప్ చేస్తే కదా 26 జిల్లాలని సమానంగా చూసేది. నువ్వు చూడటం కాదు కదా కావాల్సింది. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడ ఎందుకు? తెలంగాణలో హైదరాబాద్ తప్పించి ఏ ఊరు బాగుపడిందంట? ఏ ఊరు హైదరాబాద్తో పోటీ పడుద్దట? కాబట్టి ఆ నోటి మాటలు, ఉపన్యాసాలు కాకుండా ప్రాక్టికల్గా అమరావతికి ఇప్పుడు ఒక మంచి అవకాశం. మోడీ కూడా వచ్చాడు, ఓకే చేశారు. ఇప్పుడు అర్జెంటుగా చట్టం చేసి పంపించాడు. ముందు ఒక నగరాన్ని తయారు చేయండి, మెగా సిటీకి అనౌన్స్ చేయండి గుంటూరు, బెజవాడల్ని, ఈ మధ్యలో ఉన్నవన్నీ కలిపేయండి. ఇప్పుడన్నా దాన్ని తీసుకెళ్లి ఆ కేంద్రానికి సంబంధించిన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రాజధానిని భవిష్యత్తులో నిర్దేశిస్తామన్నారు కాబట్టి దానికి అనుగుణంగా మేము నిర్ణయించుకున్నామని దీన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేయండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అది లేకపోతే తలనొప్పి. ప్రధానంగా రైతుల్లో నమ్మకం వచ్చేసింది అనుకోవచ్చా నిన్న చూసి? ఎందుకంటే ముందు చాలా మంది, కొంతమంది చట్టబద్ధత కల్పిస్తేనే బాగుంటుంది, మాకు వాల్యూ ఉంటుంది, రేపు పొద్దున్న రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చిన చాలా మంది అభిప్రాయపడ్డారు. అందుకే అక్కడ రైతులు కూడా భారీగా వచ్చారు నిన్న అక్కడికని. కానీ ఇదైతే అనౌన్స్ చేయలేదు. ఆ నమ్మకం పెరిగినట్టే మోడీని చూసి, లేదంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. వచ్చే జనం స్వచ్ఛందంగా వస్తారా మరి? కాబట్టి ఇంకా అందులో ఏముంటుంది? తీసుకొచ్చారు, అందులో నో డౌట్. మిగతా వాళ్ళకైతే అది కావాలి. చట్టబద్ధత లేకపోతే వాళ్ళకి కష్టమే. వీళ్ళు బలవంతంగా లాక్కుంటానంటే వాళ్ళు ఎదురు తిరుగుతారు. అంటే రేపు పొద్దున ఇంకా 44,000 ఎకరాలు అంటున్నారు కదా, దాన్ని ఇవ్వడానికైనా
ఇప్పుడు చట్టబద్ధ అనేది కల్పిస్తే వాళ్ళు త్వరగా ముందుకు వస్తారనేది, లేదంటే అదే వాళ్ళు కదా, వీళ్ళేమో జనం ఎగబడుతున్నారు అంటున్నారు, వాళ్ళేం చట్టపద్ధతి కల్పించి అంటున్నారు. అదే చూద్దాం అనే మాట మీద బతికేద్దాం, వాళ్ళని లాగేద్దాం అని చూస్తున్నారు వీళ్ళు. అది ఇంకో విషయం సార్, ఇందులో 3 ఏళ్లలో పూర్తి అవుతుంది అనేది బాబు గారు చెప్పిన మాట. నిన్న 3 ఏళ్లలో మొత్తం అనుకున్న రాజధాని పూర్తి చేయడం అంటే నిజంగా అది సాధ్యమయ్యే పనేనా, లేదంటే ఒక సవాల్గా అయినా తీసుకుంటారు? బిల్డింగ్లు కట్టేస్తారు ఇప్పుడు. ఇంతకుముందు కూడా సెక్రటేరియట్, హైకోర్టు అవన్నీ పూర్తి కాలేదు. 2019కే పూర్తి అయిపోయింది. అసెంబ్లీ, హైకోర్టు అంతే. ఇప్పుడు కూడా అట్లాగా 3 పూర్తి అవుతాయి. పూర్తయినాయి సార్. మిగిలిన చాలా వరకు అసంపూర్తి, మిగతా అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు కూడా 3 కడితే చాలు కదా. ఇప్పుడు కాకపోతే అప్పుడేమో సింగిల్ ఫ్లోర్లు కట్టారు, ఇప్పుడేమో 40 అంతస్తులు 50 అంతస్తులు కడతారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఐకాన్ టవర్స్ ఇవన్నీ ఈ 3 మెయిన్ 3 అయిపోతే చాలు కదా. అసెంబ్లీలోను, హైకోర్టు, ఇది మిగతా నిదానంగా అవుతుంటాయి. జనాలు వచ్చి కట్టేది ఏంటి అనేది ముఖ్యం. అది రావాలి అంటే కేంద్ర సంస్థలు వచ్చేసి కట్టాలి. అవన్నీ వీళ్ళు బిగిన్ చేస్తే వాళ్ళు వచ్చి కడతారని చూస్తున్నారు. జరగాలని కోరుకుందాం, మంచిది. అది జరిగితే గనక ఓ నగరం మన దగ్గరలో తయారైందని చూసుకుందాం, నగరానికి శివార్లలో ఉన్నాం అనుకుందామా, లేకపోతే మేము కూడా నగరంలో భాగం అనుకుందామా. అది బాబు గారు భవిష్యత్తులో మనకి మేలు చేస్తారా, కీడు చేస్తారా అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాం. సార్, రాజకీయ కోణంలో ఒక చిన్న విశ్లేషణ దీనికి సంబంధించి. నిజంగా ఒకప్పుడు మాటలు 2014 విడిపోయిన తర్వాత మోడీకి బాబు గారికి మధ్య జరిగింది. నిన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ కానీ, ఆ సత్సంబంధం కానీ, లేదంటే ఆయన నిన్న పొగడ్డం కానీ, ఇవన్నీ చూసినప్పుడు మోడీ మొత్తం అంతా మర్చిపోయి ఏదైనా ఒక రాజకీయ అవసరం కోసమా, లేదంటే బాబు గారిలో ఆ టాలెంట్ని గుర్తించి ఆ పొగడ్తలు ఇవన్నీ నిన్న చూసాం. రాజకీయ కోణంలో సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడేది చూస్తే అర్థమవుతుంది. మోడీని ఎవరు, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఎవరు ప్రేమించట్లా, తప్పదు కాబట్టి సర్దుబాటు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో చంద్రబాబునే వాళ్ళు దేవుడిగా చూస్తారు. వాళ్ళు ఎవ్వరూ మారేదేం లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం అట్లేముండదు, మోడీనే దేవుడిగానే చూస్తారు. చంద్రబాబుని వాళ్ళు ఏం ద్వేషించట్లేదు. అదే సందర్భంలో అట్లని బాబు మీద పెద్దగా నమ్మకం ఏం లేదు వాళ్ళకి. వెరీ సింపుల్. ఏంటంటే వీళ్ళైనా ఒకళ్ళకొకళ్ళు అతిగా నమ్మేదేం కాదు. బేసిక్గా నువ్వు నన్ను పొగిడావు, నేను నిన్ను పొగుడుతాను. టెక్నాలజీలో అద్భుతం అంటే అవసరాలు అదేం లేదండి. మొహమాటం సాధారణంగా అందులో ఇచ్చి లేదు, పుచ్చుకోవడం లేదు. అదొక సహజ సిద్ధమైనటువంటి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే ఏరా డాష్ డాష్ అని తిడతామా? మామూలుగా రండి భలేవారే, మీరు సూపర్ అండి, మీరు అదండి ఇదండి అని మాట్లాడతాం కదా. అట్లా ఒకళ్ళనొక్కళ్ళు పలకరించుకున్నారు. అది కడుపులో కత్తులు లేవు ఈ దఫా, అంతే. మోడీ ప్రేమగానే కావలించుకున్నారు. మోడీ ప్రసంగం ఎలా అనిపించింది? చాలా ఎక్స్పెక్టేషన్స్, జగన్ తిడతారేమో, జగన్ మీద విమర్శిస్తారేమో, గత ప్రభుత్వ తప్పుదాలు అని అనుకున్నారు. కానీ నాకైతే ఆయన చాలా హుందాగానే, అంటే అక్కడ అవసరం లేదనుకోండి, ఓకే, కానీ అక్కడ చాలా హుందాగానే అంతవరకు మాట్లాడారు అన్నట్టుగా. బీజేపీకి వైసీపీకి శత్రుత్వం ఏం లేదు, తెలుగుదేశానికి వైసీపీకి శత్రుత్వం ఉంది. బీజేపీ వైసీపీని ప్రత్యర్థిగా చూస్తుంది అంతవరకే. అది కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి, లేదా మరొక రాజకీయ పార్టీగా చూస్తుంది అంతే తప్పించి శత్రుత్వం వహించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడ వైసీపీని నాశనం చేయాలని బీజేపీ కోరుకోవట్లేదు. తెలుగుదేశం బలపడాలి, వైసీపీ కూడా బలంగా ఉండాలి, అప్పుడు తమ రాజకీయం నడుస్తుంది. అలాంటి వ్యూహాల్లో మోడీ, అమిత్ షాలు సిద్ధహస్తులు. అంటే ఒక పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు అదే కూడా బీజేపీ లేదా? వాళ్ళకేం అవసరం? తెలుగుదేశం తన ఉనికి కోసం వైసీపీ నాశనం చేయాలనుకుంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాశనం చేయాలని బీజేపీ అనుకుంటుంది. కాంగ్రెస్ నాశనం చేసే శక్తులు ఎవరున్నా కలుపుకోవాలనుకుంటుంది. ఇప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడని కాంగ్రెస్కి తెలుగుదేశం ఎంత శత్రువు, వైసీపీ కూడా అంతే శత్రువు. తెలుగుదేశం ఇంకా కాంగ్రెస్కి దగ్గరైంది ఆ మధ్యన, వైసీపీ దగ్గరికి సచ్చినా కాదు. అట్లాంటి వైసీపీని ఎందుకు దూషించాలి, ఎందుకు ద్వేషించాలి? ఇక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అయితే మాత్రం అదే. అమరావతి టైంలోనైతే మాట్లాడతారు ఆయన అనేసి. ఆయన ఏం చేశారు? తను రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? అమరావతికి ఒక భరోసా ఇవ్వడంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టులకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారు, రోడ్లకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అట్లాగే నువ్వు చేయగలవన్న నమ్మకం నాకుంది బాబు అని చెప్పిపోయారు. ఇక్కడ జగన్ ఏమీ అనలేదు. ఒకే ఒక్క పాయింట్ మాత్రం గ్రహణం వీడింది అనే పదం వాడారు, దాన్ని అదుగో అంటున్నారు. కానీ లేకపోతే దాన్ని కూడా హైలైట్ చేయలేదు. చూడండి మీరు ఈనాడు జ్యోతి కూడా
ఓన్లీ. ఎందుకంటే వాళ్ళే చేయలేదంటే అవునవును. అర్థమవుతుంది కదా అక్కడ. లేకపోతే జగన్ని తూర్పు ఆరబట్టాడు, ఉమ్, జగన్ని ఉమ్, నిలదీశాడు, జగన్ని నిగదీశాడు. ఇప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు అయ్యే రాశారు కదా. నేను మొన్నే చెప్పాను కదా, అమిత్ అవును. షాకి రాజకీయ ఉమ్, పరమైనటువంటిదే కాకుండా జగన్ మీదన నెగిటివ్ ఉంది. అది మేబీ రిలీజియస్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. మోడీకి ఓకే. అట్లాంటిది ఉమ్, ఏమి లేదు. ఉమ్, జగన్ని ఉమ్, పెద్దగా శత్రువుగా చూడడం. పైగా తనలాగానే ఉమ్, పోరాడినోడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాశనం చేయాలని కోరుకునేటటువంటి రాజకీయాలు చేసింది. అందులో నరేంద్ర మోడీని కాంగ్రెస్ నాశనం కాదని చేసి వచ్చాడు కదా జైలు ఆయన. పాలు చేయాలని చూసింది. శాశ్వతంగా దేశ బహిష్కరణ చేయాలనే అవును. తరహాలు చూసింది. తట్టుకుని నిలబడ్డాడు ఆయన. ఉమ్, ఉమ్, అప్పుడే ఉమ్, కదా అమిత్ షాని కూడా జైల్లో పెట్టింది. ఉమ్, అమిత్ షాని ఏడాది పాటు గుజరాత్ ఉమ్, నుంచి ఉమ్, బహిష్కరణ ఉమ్, జరిగింది. అలాంటివి చేసుకొచ్చింది అవును. అప్పుడు కాంగ్రెస్ పార్టీ. అదే జగన్ కూడా అవును. జైల్లో అవును. పెట్టి ఏడిపించి కంట్రోల్లో పెట్టాలని చూసింది. కాబట్టి జైలు ఉమ్, పాలు, ఈ బాధితుడు అవ్వటం, ఇట్లాంటి అతని పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది మోడీ. ఉమ్, మోడీకి జగన్ని ఉమ్, ద్వేషించాల్సిన అవసరం ఏం కనిపించలేదు అక్కడ. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే అవునా. ఇదర్ ఉమ్, చంద్రబాబు స్టైల్ ఒకటి, మోడీ జగన్ స్టైల్ ఒకటి. జగన్ ఉన్నప్పుడు కూడా వచ్చాడు కదా ఆయన, ఉమ్, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు కదా ఆయన. అవును. కాబట్టి అవునవును. అవును. ఆయనకేమీ అంటే ఆయన ప్రధాని హోదాలో శత్రుత్వం ఏం ఇంకొస్తారు లేదు. ఎవరన్నా. ఉమ్, ఉమ్. అది తేడా రాజకీయకి ఆయన లేదు. విమర్శించాల్సిన అవసరం ఏమన్నా కూడా ఎలక్షన్స్ లేదేమో అప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నిన్న చేస్తారేమో నిన్న ఆ రేపు సందర్భం. ఫ్యూచర్లో ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడైతే అవసరం అనిపించలేదు ఆయనకి. ఉమ్, అదే. కానీ ఒకటిసారి ఇప్పుడు మోడీ సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరుగా ఉండదు కదా. ఎందుకంటే నిన్న అక్కడ ఒక నారాయణ గారు మాట్లాడిన, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా జగన్ గారిని టచ్ చేశారు. గత ప్రభుత్వం వల్లే గత 5 ఏళ్ళు ఎలా నాశనం అయిపోయింది అన్నారు. వర్మ గారు మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఆయన మొత్తం ఆయన డెవలప్మెంట్ ఏమేమి తెచ్చారేంటి అది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కూడా రాజకీయంగా ఎక్కడా విమర్శించలేదు. ఇవన్నీ చూసినప్పుడు మోడీ ఖచ్చితంగా ఈ గత 5 ఏళ్ళు ఏం జరిగింది, అమరావతి ఎంత లాస్ అయిందని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇందాక మీరు అన్నట్టు గ్రహణం అనే తప్ప మిగిలింది ఎక్కడ పెద్దగా మాట్లాడినట్టు కూడా ఏం లేదు, ఏం మాట్లాడలేదు కూడా. అంటే ఆయన పర్సనల్ అది, బీజేపీ ఇంకా అది అంటే తీసుకోకూడదు భారతీయ అనుకుంటా జనతా పార్టీగా ఆ అంశాన్ని. విమర్శిస్తుంది రాష్ట్ర నాయకత్వం. జాతీయ నాయకత్వానికి శత్రుత్వం లేదు కదా. అది అదే. రెండోది అవును. ఏంటంటే ఉమ్, ఇక్కడ మోడీ ఫార్ములా వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి. ఈవెన్ క్రిందసారి కూడా మీరు ఉమ్, అబ్జర్వ్ చేస్తే ఈ పొత్తు కుదిరిన తర్వాత చిలకలూరుపేటలో జరిగిన సభలో కూడా మోడీ జగన్ ఒక్క మాట ఉమ్, కూడా అనలా. ఇక్కడ అవును. నేను చెప్పినట్టు ఉమ్, అక్కడ ఒపీనియన్ పరంగా ఉమ్, చూసినప్పుడు మోడీకి జగన్ మీద ద్వేషం లేదు, షాకి మాత్రం ఉంది. ఉమ్, అది అవును. ఆయన వైజాగ్లో అది విమర్శించారు తేడా. అప్పుడు వచ్చినప్పుడు. ఉమ్, ఉమ్. కానీ ఇప్పుడు అమరావతి విషయంలో, రాజధాని విషయంలో ఇంకా అనుకున్నట్టు జరుగుద్ది. ఒక కేంద్రం ఇది తప్ప ఏం అడిగితే అది నోటిఫికేషన్లో చేయడానికి సిద్ధంగా ఉంది. చేయించుకోవడం వీళ్ళకి చేత భుజం కావాలి. కాస్తామని. చేత కావడమా వీళ్ళ స్వార్థమా? ఉమ్, స్వార్థాన్ని పక్కన పెడితే ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు గనక సక్సెస్ చేయకపోతే, వాళ్ళ ఉమ్, స్వార్థం కోసం ఆగితే భవిష్యత్ తరాలు క్షమించవు. ఎందుకు అంటే ఇప్పుడు సెటరైట్ ఉమ్, చేసుకోకపోతే ఇక భవిష్యత్తు లేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ మనకి. ఉమ్. తర్వాత నిదానంగా పోతుందిలే ఇందులో అంటే మనం త్రివేంద్రంగా మిగులుతాం. తేలితే ఇప్పుడే తేలిపోవాలి. ఇందులో ఇందులో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం, వికేంద్రీకరణ ఏది అనే అంశం మన చూడాలని అవసరం లేదు. రాష్ట్రపు దరిద్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు సొల్లుపన్యాసాలు బాగా ఇచ్చాం. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలని. ఇప్పుడు కూడా అదే సొల్లుపన్యాసాలు ఇస్తాం. కానీ కేంద్రీకృత అభివృద్ధిని కోరుకుంటాం అనడానికి సాక్ష్యం ఉత్తరాంధ్రోళ్ళు అమరావతి రాజధానిని యాక్సెప్ట్ చేశారు, రాయలసీమ వాళ్ళు అమరావతి రాజధానిని యాక్సెప్ట్ చేశారు. గతంలో ఎప్పుడు ఇవ్వనని సీట్లు ఇచ్చారు అమరావతి రాజధాని అమ్మ చంద్రబాబు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో ఉమ్, బాగుపడాలనేటటువంటిది. ఇంతకుముందు ఉన్న బిల్డింగ్ కంటే కొద్దిగా 10 బిల్డింగ్లు ఎక్కువ వచ్చినాయి కానీ సంతృప్తి పడుతున్నారు. ఓ హైదరాబాద్ తయారవ్వాలని కోరుకుంటున్నారు, ఓ ఉమ్, చెన్నై తయారవ్వాలని కోరుకుంటున్నారు, ఓ బెంగళూరు తయారవ్వాలని కోరుకున్నారంటే మనకు మన ప్రాంతాల్లో కూడా ఆ మనస్తత్వం. ఎందుకంటే మన వీళ్ళ బిడ్డలందరూ అక్కడికి వెళ్ళిన ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి. అది అవును. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి మోడీ వచ్చారు, వెళ్ళారు, మొత్తం ఆయన చేయాల్సింది అయితే చేసేశారు. కానీ ఒక భరోసా, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి పూర్తిగా కేంద్రం సపోర్ట్ అయితే ఉంది, మేమైతే ఉన్నాం అనే ఒక నమ్మకం అయితే కల్పించి అయితే వెళ్ళారు. ఇంకా చట్టబద్ధత విషయంలో అమరావతికి సంబంధించి తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు అవుతుంది, అది అసలు అవుతుందా లేదా, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.